ప్రేమకి ఇంట్లోనే ఉంటూ చేయడానికి ఉద్యోగాలు ఏమున్నాయా అని ఆలోచిస్తున్నాం అంతే. ఓహో అంతేనా? మరి చెప్పడానికి ఏముంది? నేను చెప్పనా? నేను ఎక్కడికి రానా? అయ్యో ఒకరితో ఉంటే ఒకరికి తంట. ఎలా నా దేవుడా! ఆచి బాబోయ్, ఇంత చిన్న విషయానికి అంతలా బుర్రల బట్టలు కుట్టేసుకోవడం ఏంటత్తయ్య గారు? ఇప్పుడు ఇంట్లోనే ఉంటూ ఏమేం పనులు చేసుకోవచ్చో ఐడియాలు నేను చెప్తాను వినండి. ఏంటో ఐడియాలు? ఆపగా నేను చెప్పను. నువ్వు చెప్పమ్మా, నువ్వు చెప్పు. మరి ఇంట్లోనే ఉంటూ బడియాలెట్టచ్చు, అప్పుడాలెట్టచ్చు, అగరబత్తులు కూడా చేయొచ్చు, కొవ్వొత్తులు కూడా చేయొచ్చు, లేదంటే ఇస్తరాకులు కూడా చేయొచ్చు. కావాలంటే సాయంత్రం పూట ఇంటి బయట ఇడ్లీ, దోశ, పునుగులు, బజ్జీల బండి కూడా పెట్టచ్చు. అవన్నీ కుదరవంటే 10 మంది పిల్లలకి ట్యూషన్ కూడా చెప్పచ్చు. ఏమంటారు అత్తయ్య గారు? మాదేంటి, నేను ఇంత మంచి ఆడియో ఇస్తే మీరెవ్వరూ మాట్లాడరేటి? బాలేవా? అక్క సూపర్ ఐడియా ఇచ్చావు. థ్యాంక్ యూ అక్క. ట్యూషన్స్ అంటే కాలేజ్ నుంచి రాగానే చెప్పచ్చు. దానివల్ల నాకు కాలేజీకి వెళ్ళడానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఏది ఏవైనా నా పెద్ద కోడలు తెలివే తెలివి. ఇద్దరు కోడళ్ళకి రాని ఆలోచన తనకొచ్చింది. నా పెద్ద కోడలు అద్భుతం అంతే. అంటే శ్రీరామ ప్రేమ ట్యూషన్స్ చెప్పమ్మా, బాగానే ఉంటుంది కదా? కాదా? దాన్ని పొగిడినందుకు వీళ్ళకి కావాలన్నట్టుంది. అవునత్తయ్య, చాలా బాగుంటుంది. కాకపోతే నాతో పాటు ఇంకొకరి హెల్ప్ ఉంటే ఎక్కువ మంది పిల్లలకి ట్యూషన్స్ చెప్పొచ్చు. అప్పుడు కాస్త ఎక్కువ డబ్బులు వస్తాయి కదా. అయ్యో బాబోయ్, కొంపతీసి నన్ను ట్యూషన్స్ చెప్పమంటావా ఏంటి? నాదెప్పుడో క్రీస్తు పూర్వం వానాకాలపు చదువమ్మా. హలో హోమ్ మినిస్టర్ అత్త గారు, ఏంటి నా వైపు చూస్తున్నారు? నాకు ఆఫీసులోనే 6 అవుతుంది. ఒకవేళ ఎక్స్ట్రా వర్క్ ఉంటే ఇంకో గంట లేట్ అవుతుంది. నాతో పెట్టుకుంటే ఇక ట్యూషన్ చెప్పినట్టే. చూసావా ప్రేమ, అక్క అక్క అని రాసుకొని పూసుకొని తిరుగుతావు. అరే ఏంటి ప్రేమ, నువ్వు వల్లిని మర్చిపోయావా ఏంటి? వల్లి అక్క ఉంది కదా, మరి ట్యూషన్స్ చెప్పడానికి ఎవరి హెల్ప్ అయినా ఉంటే బాగుండు అని అంటావేంటి? తను పిల్లలకి బ్రహ్మాండంగా ఇంగ్లీష్ చెప్తుంది. ఎందుకంటే వల్లి ఎంఏ ఇంగ్లీష్. బాబోయ్, సలహా ఇచ్చినందుకు నేనే ఇరుక్కుపోయానుగా. నా చదువు బండారం బయటపడిపోతేమో. ఎంఏ ఇంగ్లీష్? సరేనమ్మా వల్లి, ఇద్దరు కలిసి ట్యూషన్స్ చెప్పండి, సరేనా? అయ్యో అక్కడ బట్టలు వేసాను. అరే వల్లి, నీకు ఓకే కదక్క? నువ్వు కూడా ఎలాగో ఇంట్లోనే ఉంటావు కాబట్టి ఇద్దరం కలిసి ఎంచక్క ట్యూషన్స్ చెప్దాం, ఓకేనా? అరే అక్కడ ట్యాప్ ఆన్సర్స్ వచ్చాను. మళ్ళీ ట్యూషన్ చెప్తే నీకు కూడా టైం పాస్ అవుతుంది కదా. ఓకేనా? చెప్పు. బల్లి అంటే వీటి బల్లి, ఇందాక నుంచి చూస్తున్నాను. సిద్ధంతరం పెద్దంతరం లేకుండా బల్లి బల్లి అని పిలుతావేడి? వల్లి సారీ అత్తయ్య, మరి అలా అనకూడదు కదా. నేను పెద్దదాన్ని కదా, పైగా ఇంటికి పెద్ద కోడల్ని. తప్పు కదా? అంటే ఇందాక నువ్వే నీకంటే పెద్దదాన్ని, ఈ ఇంటికి పెద్ద కోడల్ని, గౌరవం ఇవ్వాలని తెలీదా? బల్లి అంట బల్లి, ఏదో బొడ్డు కోసి పేరెట్టినట్టు. ఇదిగో బుద్ధుందానికి అసలు. నీకంటే పెద్దదది, పేరు పెట్టి పిలుస్తావేంటి? అమ్మా వేదవతి గారు, మీ ముద్దుల కోడల్ని ఏమైనా అంటే మీరు మా మీదికి వంటి కాళ్ళ మీద వస్తారని నాకు తెలుసు. ఆవిడే ఇందాక అక్క తొక్క ఏంటి ఫ్రెండ్లీగా పేరు పెట్టి పిలువు అని చెప్పింది. లేదంటే ఆవిడ పేరు పెట్టి పిలవడానికి నాకేమైనా తిక్కా ఏంటి?
ప్రేమ అత్తయ్య ట్యూషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తే బాగుంటుంది? సరే. అయ్యో భగవంతుడా, ఈ కోడళ్ళు ఎప్పుడెలా ఉంటారో తెలియదే. ఓ మై గాడ్, ఈ మనుషుల్ని ఈ లోకాన్ని బాగు చేయడం నా వల్ల కాదంతే. రేయ్, ముందు నువ్వు బాగుపడరా, ఆ తర్వాత జనాల్ని బాగు చేద్దు గాని. ఇంతకీ నీకు బాధ కలిగే విషయం ఏంటి? ఒక సినిమాలో ఒక మహానుభావుడు ఏం చెప్పాడో తెలుసా బావా? మడిసన్నాక కూసుతో కొలవపోసలు ఉండాలని చెప్పాడు. అది నీ దగ్గర భయంకరంగా ఉంది కదరా, అందుకేగా పని పాట లేకుండా బేవర్స్గా తిరుగుతున్నావు. బావా, నా డైలాగ్ నన్ను పూర్తిగా చెప్పడము. దయచేసి నన్ను డామినేట్ చేసే పనులు చేయకు ప్లీజ్. ఏడు బావా, ఎవరికెన్ని బస్తాల బియ్యం పంపించాం, ఎవరెన్ని డబ్బులు ఇచ్చారు, ఇంకెన్ని డబ్బులు రావాలి, ఎప్పుడు ఈ లెక్కలేనా? అప్పుడప్పుడు సరదాలు షికార్లు లేకపోతే ఎలా బావా? ఎలాగూ నడిపల్లుడు నర్మదా ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నారు కదా, మనం కూడా మన కుటుంబం అంతా సరదాగా హైదరాబాద్ కి టూర్కి వెళ్దాం బావా. ఒక 4-5 రోజులు ఫుల్ గా షికార్లతో ఎంజాయ్ చేద్దాం బావా. ఏమంటావు? నీకు కూడా వెళ్లాలనుంది అంతేగా? ఎస్ అంతే 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 బావా, వెళ్దామా మరి? అందరం కాదు గాని నిన్నొక్కడినే పర్మనెంట్ గా ఒక ప్లేస్ లో ఆనందంగా ఉండేలా చేద్దాం అనుకుంటున్నారా? బావా, అయ్య బాబోయ్, మా మంచి బావా నా ఆనందం కోసం ఎంత బాగా ఆలోచించాడు. ఇంతకీ నన్ను ఎక్కడికి పంపిద్దాం అనుకుంటా బావా? బ్యాంకాక, థాయిలాండ్ కా, ఎక్కడికి బావా? కాశీకి. ఏంటి అంటే నన్ను సన్యాసంలో సెటిల్ చేద్దాం అనుకుంటాం అనమాట? రేయ్, నిన్ను ప్రత్యేకంగా సెటిల్ చేసేదేంట్రా? నువ్వు చిన్నప్పటి నుంచి సన్నాసే కదరా ఎదవా. నర్మదా, నర్మదా, చెప్పు. హైదరాబాద్ లో ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేశానన్నావు కదా, అదేంటో చెప్పొచ్చు కదా ప్లీజ్ ప్లీజ్. అంటే నువ్వు నాతో పాటు హైదరాబాద్ వస్తుంది ఆ సర్ప్రైజ్ కోసమే తప్ప నన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి కాదన్నమాట. చూడు, నువ్వు నాతో రావద్దు, ఏమొద్దు, నేను ఒకదాన్నే వెళ్తాను, నువ్వు ఇక్కడ ఉండు, సరేనా? నర్మదా ఆగాగాగు, నేనేదో మామూలుగా అడిగాను అంతే. బాబోయ్, నువ్వు కాలుకేస్తే మెడకేస్తున్నావు, మెడకేస్తే కాలుకేస్తున్నావు. నీతో మాట్లాడడం చాలా కష్టం. నేను నోరు మూసుకుని ఉంటానే. నేనేమైనా హెల్ప్ చేయాలా? ఏమొద్దు. బా బా చెప్పు. బా అరే బాబా అని పిలుస్తున్నావు కానీ విషయం ఏంటో అడుగుతుంటే చెప్పట్లేదు. అంటే మరేమో నర్మదా సాగర్ వాళ్ళు హైదరాబాద్ వెళ్తున్నారు కదా. అవును. మరి మనం కూడా ఎటైనా సరదాగా వెళ్తే బాగుంటుంది కదా బా. సరే బా, కొత్తగా పెళ్ళై గుళ్ళు గోపురాలు చూస్తానంటవేంటి బా? అరే పెద్దోడా, నానా. రే, అమ్మాయి చెప్పింది కూడా నిజమే కదా, 2 రోజులు సెలవు పెట్టి ఎక్కడికైనా వెళ్ళిరండి. మొన్ననే పెళ్లి కోసం సెలవు పెట్టాను, మళ్ళీ సెలవు అంటే ఇవ్వరు నాన్న. సరే అయితే సాయంత్రం సినిమాకైనా తీసుకెళ్ళు. సరే నాన్న. అమ్మా, మీకిష్టమైన సినిమాకి టికెట్లు బుక్ చేసుకోండి. బా, ఫోనీ బా, మావయ్య గారండి 2 టికెట్లే కలిపి 1250 రూపాయలు అవుతున్నాయండి. ఏంటి, 1250 రూపాయలా? 2 టికెట్లకి కలిపి 200-300 ఉంటుందనుకున్నాను నేను. బావా, నువ్వు థియేటర్లో సినిమా చూసి 20 ఏళ్ళ పైనే అయ్యింది, అందుకే నీకిప్పుడు రేట్లు తెలియట్లేదు. ప్రస్తుతం మల్టీప్లెక్స్ లో టికెట్లు బుక్ చేయాలంటే సర్వీస్ ఛార్జీలని, ఇంటర్నెట్ ఛార్జీలని తడిసి మోపిడవుతుంది. ఇక పాప్కార్న్ అయితే ఇంత డబ్బా 500 రూపాయలు బావా. తింటుంటే పాప్కార్న్ తింటున్న ఫీలింగే రాదు, డబ్బులు తింటున్నట్టు అనిపిస్తుంది బావా. ఒక మనిషి 500 సంపాదించాలంటే ఒళ్ళంతా హోనం చేసుకుని రోజంతా కష్టపడాలి. అలాంటిది చిన్న పాప్కార్న్ కి 500? మావయ్య గారికి డబ్బులు ఎక్కువగా ఖర్చెట్టడం నచ్చదు. మావయ్య గారి ఆయువు పొట్టు దొరికేసింది. అంతే బావా, డబ్బులకు అసలు విలువే లేకుండా పోయింది. పర్లేదులేమ్మా, టికెట్లు బుక్ చేయి. వద్దండి మావయ్య గారండి, మేము సినిమాకి వెళ్ళమండి. అదేంటమ్మా, ఇప్పుడే కదా ఆనందంగా సినిమాకి వెళ్తామన్నారు, మరి ఇంతలోనే వెళ్ళనంటావేంటి? ఆచి బాబోయ్, వెళ్ళటానికి టికెట్ల రేట్లు ఏమైనా 100-200 అండి? 1250 రూపాయలు. ఆ 1250 రూపాయలకి 25 బియ్యం బస్తా వస్తుందండి. ఆ బియ్యం మన కుటుంబానికి 10 రోజులు వస్తాయి కదండి. మరి 2 గంటల ఆనందానికి 1250 రూపాయలు తగలేయటం ఏంటండి? బుద్ధి తక్కువ కాకపోతేను. పర్లేదమ్మా, మీ పెళ్ళైన తర్వాత మొదటిసారి వెళ్తున్నారు కదా, బయలుదేరండి. ఆచి బాబోయ్, వద్దండి మావయ్య గారు, వద్దు.
ఇందాక మీరొక మాట అన్నారు కదండి, 500 సంపాదించడానికి ఒక రోజంతా కట్టుపడాల్సి వస్తుందని. మరి డబ్బిలువ తెలియకుండా 2 గంటలకి 1200 వృధా చేయడం ఎందుకండి? ఎలాగూ ఓ 10-15 రోజుల్లో టీవీలో వస్తుంది కదండి, ఏం చెక్క అప్పుడు చూస్తానండి. మీ వయసులో ఉన్న పిల్లలు ఎవరైనా సరే సరదా కోసం ఎన్ని డబ్బులైనా ఖర్చు పెడతారే తప్ప ఆ డబ్బు సంపాదించడం వెనకున్న కష్టాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోరు. కానీ నువ్వు డబ్బు విలువని ఎంత బాగా ఆలోచించి అర్థం చేసుకున్నావమ్మా. మీ అత్తయ్యలాగే ఈ ఇంటిని చక్కదిద్దే అన్ని గుణగణాలు నీకున్నాయమ్మా. అమ్మయ్యా, మావయ్య గారు ఒళ్ళు సిక్కేసుకున్నారు. నేను ఉత్తమ కోడలని నమ్మకానికి వచ్చేశారు. అమ్మ చెప్పినట్టుగా నేను ఇంట్లో చక్రం తిప్పటానికి మొదటడిగి పడిపోయినట్టే. అబా బాబా బాబా బా బాబు నిన్ను మెచ్చుకుంటాడంటే నువ్వు మామూలు కోళ్ళవి కాదు, బంగారు కోళ్ళవి. నాన్న, నేను నర్మదా హైదరాబాద్ బయలుదేరుతున్నాం. జాగ్రత్తగా వెళ్ళరండి. నాన్న, ఏంట్రా? అది 1000 రూపాయలు జాగ్రత్తగా వాడుకో, వేస్ట్ చేయి మాకు. ఏంట్రా? నాన్న, తీసుకో. ఏదో 1,00,000 రూపాయలు ఇచ్చినట్టు జాగ్రత్తగా వాడుకోమని చెప్తున్నావేంటి బావా? నువ్వు ఇచ్చిన డబ్బులు హైదరాబాద్ లో ఆటోలో తిరగడానికి కూడా సరిపోవు. రేయ్, అచ్చి బాబోయ్, మీరు భలే ఉన్నారండి మావయ్య గారు. రూమ్కి, తిండికి, ఖర్చులకి, ఛార్జీలకి అన్నిటికీ నర్మదా ఆఫీస్ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కదండి. మరి కాలికి స్పెషల్ గా ఖర్చులే ఉంటాయండి. రేయ్, చూసి నేర్చుకో. పొదుపంటే ఏంటో, కష్టపడి సంపాదించిన డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో నా పెద్ద కోడలు చూసి నేర్చుకోండి. థ్యాంక్స్ అండి మావయ్య గారండి. నేర్చుకుంటాం మావయ్య. వెళ్ళొస్తాం మావయ్య. జాగ్రత్తగా వెళ్ళరండి. ఏరా, మిల్లుకొస్తావా కాశీకి వెళ్తావా? మిల్కే బావా. రే చిన్నలుడు, ఏమి పట్టించుకోకు. ఆల్ ద బెస్ట్, ఓకేనా? సాగర్, అమ్మా వెళ్ళొస్తామమ్మా. ఒక్క నిమిషం ఉండరా. అన్నయ్య, రే 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 వద్దురా. అరే పర్లేదు ఉంచన్నయ్య. రే, నువ్వు చిన్నోడివిరా, నీకు నేనివ్వాలి, కానీ నువ్వు నాకు ఇవ్వడం ఏంట్రా? పర్లేదు లేరా, మళ్ళా మనకేంటి. కట్లయితే పడింది బా. ఏమైంది మళ్ళీ? లోపలికి వెళ్దాం పదబా. సాగర్, నర్మదా, బాయ్. జాగ్రత్తగా వెళ్ళండి, వస్తాను. ఇదిగో తీసుకో. అమ్మమ్మా వద్దమ్మా, పర్లేదమ్మా. అంత దూరం వెళుతున్నారంటే ఏవో ఒక ఖర్చులుంటాయి కదరా, మీకు కావలసినవి కొనుక్కోండి. వెళ్ళొస్తాం అత్తయ్య. వదినా, ఆల్ ద బెస్ట్. ట్రైనింగ్ ఇరక్కొట్టేయాలి. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ అక్క. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. ఇదిగో గవర్నమెంట్ కోడలు, నా కొడుకు జాగ్రత్త. సరే అత్తయ్య, నేనుండట్లేదు కదా. నేను లేకుంటే మీరు ఉండాలి కదా. దిగులు పెట్టుకుంటారు. జాగ్రత్త. ఆ ఆ దిగులు పెట్టేసుకుంటారు మరి మేడం మీద, మాకెందుకుంటుంది? కాస్త తొందరగా వచ్చేయండి ప్లీజ్. వెళ్ళొస్తాం అత్తయ్య. జాగ్రత్త. పద. పద. బాయ్. బాయ్. మొదటిసారి ఇల్లు దాటి మనిద్దరమే బయటికి వెళ్తున్నాం. ఏదో కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నాం అన్నట్టుంది తెలుసా? అవును. సీను, సీను. సార్ చెప్పండి సార్. భాస్కర్ రావు గారికి సోఫా సెట్ పంపించారా? వెహికల్ బయటకెళ్ళింది, లంచ్ తర్వాత పంపిస్తాను సార్. సరే, లేట్ చేయకండి, వెంటనే పంపించండి. అలాగే సార్. మళ్ళీ నువ్వేంటి ఇక్కడ? నీకోసం భోజనం పట్టుకొచ్చాను బా. నేను హోటల్లో తినేసావని కదా, మరి ఇంత ఎండలో ఇంత దూరం ఎందుకు వచ్చావు చెప్పు? అచ్చు బాబోయ్, నువ్వు భలే ఉన్నావు బా. హోటల్ ఫుడ్ తింటే నీ ఆరోగ్యం పాడైపోదు. అందులోనూ నేనొచ్చాక కూడా నువ్వు హోటల్లో తిండమేంటి బా? భోజనం కదా ఇక్కడ బా. ఏంటి, చికెనా? ఆయ్ అవును బా, నీకోసం స్పెషల్ గా చికెన్ అట్టుకొచ్చాను మరి. బాగుంది. ఇదిగో ఫోన్. ఎందుకు? నర్మదక్కతో మాట్లాడడానికి. చెప్పు ప్రేమ. ప్రేమ కాదు, వేదవతి. అత్తయ్య గారు మీరా? ఏంటి, నన్ను బాగా మిస్ అవుతున్నారా? నాతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నారా? ఆ ఎక్కడ మరి, నువ్వు మా ఆయనవి కదా, అందుకే నిన్ను మిస్ అయ్యి నీ మీద దిగులతో ఫోన్ చేశాను. మరి మిస్ అయ్యారా అని మేడం గారు ఎంత బాగా దీర్ఘాలు తీస్తున్నారో.
ఇంతకీ ఏమైనా తిన్నారా లేదా? ఏ తినలేదంటే మీరొచ్చి తినిపిస్తారా? రా, ఒళ్ళో కూర్చోబెట్టుకొని తినిపిస్తాను. అబ్బా ఈవిడ రెండో కోడలి మీద అంత ప్రేమను